మనం మాట్లాడే మాటలు మన మధ్య ఉండే బంధాలను ఎలా నిలబడతాయి లేదా కొన్నిసార్లు ఎలా కూల్చేస్తాయో ఎప్పుడైనా గమనించారా? ఒక చిన్న పదం, జస్ట్ ఒకే ఒక్క పదం మన జీవితం యొక్క గమనాన్ని ఎలా మార్చేస్తుందో కొన్ని నిజజీవిత కథల ద్వారా ఇప్పుడు చూద్దాం. ఈ మాట అక్షరాలా నిజం కదండి. ఒక్క క్షమించు అనే పదం విడిపోయిన స్నేహితులను కలపచ్చు. అదే సమయంలో ఆలోచించకుండా అనేసిన ఒకే ఒక్క మాట సంవత్సరాల స్నేహాన్ని కూడా నాశనం చేసేయగలదు. మరింతకీ ఈ మాటల వెనుకున్న శక్తి ఏంటి? వాటికింత మాయ ఎలా వస్తుంది? ఈ విషయం మనకు అర్థం కావాలంటే కొన్ని కథలు చూడాలి. ఒకే ఒక్క తప్పుడు పదము ఒక కళాకారుడి కలను ఎలా చిదిమేసింది? ఎంతో ప్రశాంతంగా ఉండే ఒక నాట్యకారిని నిన్ను తొక్కేస్తా అని కోపంతో ఊగిపోయేలా ఎందుకు చేసింది? ఒక పెద్ద బిజినెస్ మీటింగ్ ఎందుకు మొత్తం గందరగోళంలో ముగిసిపోయింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే: మాటల్లో స్పష్టత లేకపోవడం. మనలో చాలామందికి ఇంగ్లీష్ మాతృభాష కాదు కదా. అయినా సరే దాన్ని తప్పుల్లేకుండా మాట్లాడాలి అనే ప్రెషర్ మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్గా ఈ ఒత్తిడి వల్లే మనం కొన్నిసార్లు నవ్వుల పాలయ్యే లేదా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోతాం. అబ్బా, చూడండి, ఆర్కే నారాయణ్ లాంటి గొప్ప రచయిత రాసిన పుస్తకం చదివి నాకు తలనొప్పి వచ్చింది అని నిజాయితీగా ఒప్పుకోవడంలో ఎంత అమాయకత్వం, ఎంత నిష్కపటం ఉందో కదా. అందులో ఒక రకమైన హాస్యం కూడా ఉంది. నిజానికి చెప్పాలంటే మనలో చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎక్కడో ఒకచోట ఎదురయ్యే ఉంటాయి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. ఇంగ్లీష్ రాకపోవటమనేది పెద్ద తప్పేమీ కాదు, దాన్ని ఒప్పుకోవచ్చు. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, మనకు పూర్తిగా అవగాహన లేని విషయాల గురించి కూడా అన్నీ తెలిసినట్టు చాలా ధీమాగా మాట్లాడినప్పుడే అక్కడే అసలు చిక్కులన్నీ మొదలవుతాయి. సరే, ఇప్పుడు కొన్ని సరదా కథల్లోకి వెళ్దాం. మన మనసులో ఉన్న మంచి ఉద్దేశం ఒకటి అయితే, మన నోటి వెంట వచ్చే మాటలు దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఉండి మనల్ని ఎలా నవ్వులపాలు చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఓ ఆర్టిస్ట్ కథ ఇది. ఆయన ఒక ఫేమస్ భరతనాట్యం కళాకారిణిని తన పెయింటింగ్కు మోడల్గా ఉండమని అడగాలనుకున్నాడు. ఆలోచన చాలా బావుంది. కానీ మోడల్ అనే పదానికి సరైన ఇంగ్లీష్ పదం ఏంటా అని రాత్రిపూట ఓ పెద్ద డిక్షనరీ తెరిచి వెతికాడు. అక్కడ ఎఫ్ఈజీ అనే పదం కనిపించింది. అంతే, ఇంకేముంది, వెంటనే ఆమెకు మెసేజ్ పెట్టేశాడు, నా ఎఫ్ఈజీగా ఉంటావా అని. పాపం, అతను ఇదేదో పెద్ద పొగడుతనుకుంటే ఆ మెసేజ్ చూసిన ఆమెకు పట్టరాని కోపమొచ్చింది. వెంటనే ఫోన్ చేసి బండ బూతులు తిట్టేసింది. ఇంకోసారి ఇలాంటి మెసేజ్ చేశావంటే నిన్ను కాలా కింద వేసి తొక్కుతా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ పొగుడుదామని పంపిన మెసేజ్కు ఇంత దారుణమైన రియాక్షన్ ఎందుకొచ్చింది? ఆ ఒక్క పదంలో అంత పెద్ద తప్పేముంది? అసలు కారణం తెలుస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎఫ్ఈజీ అంటే మోడల్ కాదు, దిష్టిబొమ్మ. అంటే అతను నువ్వు నా దిష్టిబొమ్మగా ఉండు అని అడిగాడన్మాట. ఇంకేముంటుంది? తన తప్పు తెలుసుకున్నాక తన స్నేహితుణ్ణి బ్రతిమాలి ఆమె కాళ్లావేళ్లపరి క్షమాపణలు చెప్పించి ఆ గొడవను సర్దుబాటు చేసేసరికి అతనికి ప్రాణం పోయి వచ్చినంత పనైంది. ఇక మరో కథ చూద్దాం. ఇది మా స్నేహితుడి కథ. తన యూకే బిజినెస్ పార్ట్నర్ను అందరికీ పరిచయం చేస్తూ ఫార్చునేట్లీ అంటే అదృష్టవశాత్తు అని చెప్పడానికి బదులుగా పదే పదే అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు అనే పదాన్ని వాడేశాడు. అతని మాటలెలా ఉన్నాయంటే, దురదృష్టవశాత్తు మీరు యూకే నుంచి వచ్చారు, దురదృష్టవశాత్తు మీరు కూడా ఇదే ప్రాజెక్టులో పనిచేశారని తెలిసి చాలా సంతోషంగా ఉంది. పాపం ఆ యూకే పార్ట్నర్ ముఖం చూడాలప్పుడు. ప్రతి మాటకు అతని ఫేస్లో రంగులు మారిపోతున్నాయి. అసలితను నన్ను అవమానిస్తున్నాడా లేకపోతే ఇతనికి ఇంగ్లీష్ రాదా అని అతనికి ఒక పెద్ద కన్ఫ్యూజన్. చూడండి, ఉద్దేశ్యం చాలా మంచిదైనా ఒక్క చిన్న పదం ఎంత పెద్ద గందరగోళాన్ని క్రియేట్ చేసిందో. ఇప్పుడు ఆ ఆర్ట్ గ్యాలరీ కథ చూద్దాం. ఎన్నో ఆశలతో తన పెయింటింగ్స్ను పట్టుకెళ్లిన ఒక కళాకారుడు కేవలం ఒకే ఒక్క పదాన్ని తప్పుగా అర్థం చేసుకుని తన జీవితాన్నే మార్చేసేంత గొప్ప అవకాశాన్ని ఎలా చేజార్చుకున్నాగో తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అతని పెయింటింగ్స్ చూసి ఆ గ్యాలరీ ఓనర్ చాలా ఇంప్రెస్ అయింది. మీ పెయింటింగ్స్ అద్భుతంగా ఉన్నాయి, మనమొక అగ్రిమెంట్ చేసుకుని కలిసి పనిచేద్దాం అంది. ఆ అగ్రిమెంట్ అనే మాట వినగానే అతను భయంతో వణికిపోయాడు. వెంటనే వద్దు మేడం, నాకొద్దు అని ఆ ఆఫర్ను తిరస్కరించాడు. ఇంత మంచి అవకాశాన్ని వద్దనడానికి కారణమేంటి? అతని భయానికి మూలం సినిమాల్లో చూసిన ఒక సీన్ అనమాట. ఇక్కడే ఉంది అసలు సమస్య. ఆ కళాకారుడి దృష్టిలో అగ్రిమెంట్ అంటే
సినిమాల్లో విలన్లు హీరో ఆస్తుల్ని బలవంతంగా లాక్కోవడం. కాని దాని అసలర్థం పరస్పర అంగీకారం. చూశారా, ఈ చిన్న అపార్థం అతని జీవితాన్నే మార్చేసే అంత పెద్ద అవకాశాన్ని దూరం చేసింది. ఇప్పటిదాకా మనం చూసినవి నవ్వు తెప్పించే సరదా అపార్థాలు. కాని కొన్నిసార్లు మాటల్లోని తప్పులను దాటి మనసులోని భావాలే ముఖ్యమవుతాయి. నిజమైన అనుబంధాన్ని చెప్పడానికి మాటలు, వ్యాకరణం అస్సలు అవసరం లేదని నిరూపించే కథ ఇది. బాలేశ్వరమ్మ ఒక పల్లెటూరి తల్లి. ఆమెకు ఇంగ్లీష్ రాదు, కాని తనదైన ముద్దుముద్దు మాటలతో గుండె హార్ట్ఫెయిల్ అంటూ అందర్నీ నవ్విస్తూ ఉండేది. ఆమె మాటల్లో తప్పులుండొచ్చు, కాని ఆమె పంచే ప్రేమ ఎప్పుడూ స్వచ్ఛమైనదే. ఆమె చివరి దశలో ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆమెను పలకరించడానికి వెళ్ళినప్పుడు ఒకే ఒక్క మాటడిగింది. ఆమె గొంతులో బలం లేదు, కాని ఆ ప్రశ్నలో ఒక జీవితకాలపు సారాంశముంది. ఆమె అంది, అయ్యగారు, నేను చచ్చిపోయినాక ఎక్కడికి పోతాను? ఆ ప్రశ్నకు వచ్చిన జవాబు ఇదే: నువ్వు నా హృదయంలో ఉంటావు. ఆ ఒక్క మాట వినగానే ఆ తల్లి కళ్ల వెంబడి ధారగా నీళ్లు కారాయి. ఎంతో ప్రశాంతంగా, శాంతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టింది. చూడండి, అక్కడ భాష లేదు, వ్యాకరణం లేదు, కేవలం స్వచ్ఛమైన భావన మాత్రమే ఉంది. నిజమైన అనుబంధం భాషకు అతీతమైనదని ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. మరి ఈ కథలన్నీ మనకు ఏం చెబుతున్నాయి? మనం మాట్లాడే మాటల్లో స్పష్టత ఉండటమనేది కేవలం ఒక భాషకు సంబంధించిన విషయం కాదు. అది మన సంస్కారానికి, మన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. మన పెద్దలెప్పుడో చెప్పారు, నోరు మంచిగా ఉన్నవాడి ఊరు బాగుంటుంది అని. ఆలోచించి దయతో స్పష్టంగా మాట్లాడటమనేది మంచి సంబంధాలను, మంచి సమాజాన్ని నిర్మించడానికి ఎంత ముఖ్యమో ఈ ఒక్క సామెత మనకు తెలియజేస్తుంది. అందుకే తెలియని దాన్ని తెలిసినట్టు నటించి ఇబ్బందుల్లో పడటం కన్నా నాకు తెలియదు అని నిజాయితీగా ఒప్పుకోవటంలోనే నిజమైన గౌరవముంటుంది. పొరపాట్లు జరిగితే వినయంగా సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఆ కళాకారుడు, ఆ డాన్సర్ కథలు మనకు చెప్పేది ఒకటే: నిజమైన సంభాషణ మనస్సులోంచి రావాలి, డిక్షనరీలోంచి కాదు. ఒక్కసారి మనమందరం ఆలోచిద్దాం. అస్పష్టమైన మాటలతో బంధాలను పాడు చేసుకోవడం కన్నా స్వచ్ఛమైన మనసుతో మౌనంగా ఉండటమే కొన్నిసార్లు మేలు కదా. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.